పద్మా ఏమే పద్మా ఏంటి ఆ కన్నీళ్ళు? ఏదైనా బ్యాడ్ న్యూసా? ఇవి బాధతో వచ్చేవి కావే, ఆనంద బాష్పాలు. లెటర్లో మా నాన్న ఆనందం ఫస్ట్ టైం కనిపించింది. పొలాలు పండక తెచ్చినప్పులు కట్టలేక మా నాన్న ఏమైపోతాడోనని బెంగపడేదాన్ని. అక్కడున్ననాళ్ళు నేనెంతో ధైర్యం చెప్పేదాన్ని. కానీ నాకన్నా అందరికన్నా డబ్బిచ్చే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు తెలిసొచ్చింది. మహతి, పద్మా బాయ్ బాయ్. పోన్లేవే, మొత్తానికి మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ నువ్వు ఇక్కడ రూమ్ ప్రాబ్లం పెట్టావు కదే. నేనేం చేయనే? అవునులే, నువ్వేం చేస్తావు? ఒక అతను కలిసిందా ఉంటున్నాడే. మరి ఇంకే ఉండొచ్చు కదే. మగాడితో ఎలా ఉంటావే? పద్మా, మహతి బాయ్ బాయ్ బాయ్. ఏ అతను మంచోడు కాదా? మంచోడే, కాకపోతే ప్రతిదానికి ఎదురు చెప్తుంటాడు. కాస్త తిక్క. నిన్ను చూసి సొల్లు కార్చే టైప్ అయితే భయపడాలి గాని ఎదురు చెప్పే టైప్ అయితే భయం ఎందుకే? అలాంటి వాళ్ళకే అమ్మాయిలు ఎక్కువ పడతారు. నువ్వు గాని అతను లవ్ లో పడతావేమో చూడు. కొట్టేనంటేనా? నేనసలే మామూలు ఆడదాని కాదు. తెలుసులేవే తల్లి. పద పద, బ్యాగులు చదువుకుందాం. పద పద. ఇల్లు బాగుంది, ఇల్లాలుందా అని అడిగారు. ఎక్కడి నుంచి వస్తుంది? తక్కువ చేసుకున్నంత ఈజీగా ఇల్లాలంటే. ఏంటండి, తమకింకా ఇల్లు దొరకలేదా? ఇల్లు దొరికితే సూట్ కేసు పట్టుకుని రోడ్డంతా పడతానా? చూడండి, నాకు చిన్న డౌట్. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆఫీసులో కలిసి పని చేస్తాం కదా, అలాంటిది సాయంకాలం నుంచి పొద్దున్న వరకు ఒక ఇంట్లో కలిసి ఉంటే ఏంటండి ప్రాబ్లం? ఏంటండి మీరు మాట్లాడుతున్నది? వెస్ట్ గోదావరి తెలుగు. ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఆడాళ్ళు మగాళ్ళు సమానత్వం అంటారు. అసలు మీతో కలిసి ఉండడానికి నేను భయపడాలి. ఏంటి మీ గోలా? నా గోల ఏముందిలేండి, ఈ మధ్యన ఏ ఆడదాన్ని కదిపినా మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, ఫ్లైట్లు నడిపేస్తున్నాం, ఫైటింగ్లు చేసేస్తున్నాం. అవల సబలా అని తబలా కొడతారు కానీ విషయానికి వస్తే ఉంది. ఎన్ని గదులున్నాయా ఇంట్లో? ఎన్ని అంటే చెప్పడం కష్టం. ఒక పెద్ద హాల్ ఉంది, ఒక పెద్ద బెడ్రూమ్ ఉంది, టోటల్ గా ఒక మినీ ప్యాలెస్ లో ఉంది. అయినా ఎన్ని మీతో ఎందుకు చెప్పటం, చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు. సరే, ఉంటాను. బాయ్. హలో, నేనంటున్నది మీతో కలిసి ఉంటానని. మీరు నాతో కలిసి? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సరే, మీరు అదే మాట మీద ఉంటారా? yes. మై గాడ్, హెల్ప్ అన్నారు కాబట్టి ఈ సూట్ కేసు ఆఫీస్ దాకా తీసుకురండి. దీంతో కలిసి ఉంటాం అయ్యే పనేనా? ఏందబ్బా ఇంత సీక్రెట్ గా రాస్తుండు? లవ్ లెటరా? కదా చెలియ చెలియో 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 అలల బడిలో ఇరిగిపోతున్న తలల బడిలో చెలియ చెలియ లెటర్ చదువు, చదివిన వెంటనే పార్క్ వచ్చేయి. యాదగిరి, ఈ రోజు నా దినఫలాల్లో 3 సార్లు లాభం పొందని రాసుంది. అంత ఎగురితే నడ్డు ఇరుగుతుంది, ఆ తర్వాత వానయోగం కూడా ఉంటుంది. అంటే కారా? కాదు, వీల్ చైర్ 1, 2 అన్ని అందులోనే. సరే గాని ఇక్కడ ఉండడం మనకు అంత మంచిది కాదు. క్యాంటీన్కి వెళ్ళి చక్కగా టీ తాక్కుంటూ హ్యాపీగా మాడుకుందాం పదా. చవరుకోండి, పొద్దున్న ఇవన్నీ పని చేసుకోవాలి. మీరు వెళ్ళండి. అలబా నీ కర్మ. అబ్బా హీరో. అమ్మా, లవ్ లెటరే పద్మ మేడంకి. ఎదురు చూస్తావా? నీ సంగతి చెప్తా బిడ్డ. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? చూడండి సార్, ఈ ఇడియట్ లవ్ లెటర్ రాశాడు. సాయంత్రం పార్క్ రావాలట. ఆఫీస్ అనుకున్నావు? ఏమనుకున్నావు నువ్వు? సార్, ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్ సార్. పద్మ గారి టేబుల్ మీద ఉండాల్సిన లెటర్ ఎక్కడికి ఎలా వచ్చింది? దేర్ సంథింగ్ రాంగ్. యు నో, రాసింది పద్మకా. అమ్మ రజని నీకు కాదంట, పద్మకంట. నాకా? యా. నాకు లవ్ లెటర్ రాస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎరా, ఆఫీసులో స్టాఫ్ అందరికి లవ్ లెటర్స్ రాస్తావు నువ్వు? రాయలాగా రైట్. యూస్లెస్ ఫెలో. నిన్ను డిస్మిస్ చేస్తా బిడ్డ. ఎండి నువ్వు అనేనా? మీరే సార్. షట్ అప్. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంటి శారీ కట్టుకోకుండా డ్రెస్ మార్చావు? పోన్లే అమ్మ, జారుడు తప్పింది మనకి. జారుడు మాట అటుంచొర్రి, రిమోట్ బై ఎఫ్ ఛానల్ లాక్ అయింది. డోంట్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. సార్, ఈ రోజు 3 లాభాలన్నారు. గివే సార్. పెట్టడం పద్మ టేబుల్ అని పెట్టాను రా, కానీ దీని టేబుల్ ఎలా వచ్చింది? దీనపాలం. వాళ్ళు కొట్టిన దెబ్బల కన్నా వీడి మాటలే బాధ. ఏమండి,
ఇంటి తలుపు తీసుందా తాళం వేస్తుందండి? ఒకసారి మీ ఆవిడని కూడా చూపించవయ్యా. ఏమండి వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారండి. అమ్మో రానంటే ఎలాగండి? ప్లీజ్ రండి రండి. చిలకా గోరింకల్లా ఉన్నారు. అయ్యో మా ఫోటో తీసారండి? తీయాలనిపించి తీశానంట. బాగుంది మీ జంట, మీ బ్రతుకు కావాలి నూరేళ్ల పంట, కలకాలముండాలి మీరు మా ఇంట, గొడవలంటే నాకు మంట, పెడతాను పెంట వినకుంటే మెదడు తింట, లగేజీ లాక్కుంట తన్ని తరిమేస్తానంట, టటటట ఇదే లింగమూర్తి మాట. ఏమండి మీరేనా ఇక్కడ దిగేది? అవునండి. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఆవిడ కూడా దిగింది. ఆవిడ అడిగి చావచ్చుగా. ఇట్రా. ఈ కాలనీలో కొన్ని కండిషన్లు ఉన్నాయి. రాత్రిపూట మగాళ్ళు బయట రావడానికి వీల్లేదు, మీ ఆవిడ్ని పుట్టింటి పంపడానికి వీల్లేదు, ఒకవేళ పంపినా నువ్వు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు, ఉంటే అది నాతోనే ఉండాలి. ముఖ్యంగా మా ఆవిడ ఇప్పుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నువ్వు మాట్లాడడం వీల్లేదు. మాట్లాడుతుంది ఇక్కడ, నువ్వు అక్కడ చూస్తావేంటి? నువ్వు బరా. వస్తానండి. వస్తావా? కుర్చీ వేసి కూలర్ పెడతాను, తీరిగా కూర్చొని మాట్లాడుకోండి. కొట్టానంటే చూసారా మూర్తి గారు, ఆయన దిగింది ఇప్పుడు, అప్పుడే మొదలుపెట్టింది. అనుమానం మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు వాడే వీడు. మీతో చెప్పాను చూడండి నన్ను. ఇదో కలజోడు, నీలా డ్రెస్ వేస్తే మేము బానే ఉంటాం. నువ్వు చూపు మార్చవా? నువ్వు పద. వాడికి పెళ్ళాం మీద అనుమానం బాబు, ఇలాగే అల్లరి చేస్తుంటాడు. అవన్నీ ఏం పట్టించుకోకు. మీదే ఊరన్నావు? రాజమండ్రి అండి. మీ నాన్నగారి పేరు? మేకా సత్యనారాయణ గారండి. మీ మామగారి పేరు? తెలియదండి. తెలీదా? రామారావు గారు. అదేంటది అమ్మాయి సుబ్బారావు అంటుంది, నువ్వు రామారావు అంటున్నావు? ఆయన అసలు పేరు రామసుబ్బారావు అండి. నేనేమో ఇలా పిలుస్తాను, ఈవిడేమో అలా పిలుస్తుంది. ఆయన ఎలా పిలిచినా పలుకుతారండి. ఇంటర్వ్యూ అయిపోయిందండి, కీసిస్తే. తాళం తీసే ఉంది, కుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళండి. మంచిదండి. ఒక్క కవిత. నేను వారం రోజుల నుంచి స్నానం చేయలేదండి, రూమ్ దొరక. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఆగండి ఆగండి, కుడికాయలు పెట్టండి. ఇదే మన ప్యాలెస్. అదేంటి గదికి తాళం వేసింది? నాతో 2 రూమ్లు ఉన్నాయన్నారు. అదే నాకు అర్థం కావట్లేదండి. మీరున్నారు, నేను కనుక్కొస్తాను. తాళం సంగతి అడగండి. కాఫీ తాగండి. థ్యాంక్స్ అండి. ఆ రూమ్ కీ ఇస్తే. అదే ఇంతకు ముందు ఈ ఇంట్లో మా అబ్బాయి ఉండేవాడు. వాడికేమో సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఆ రూమ్ లో వేసి తాళం పెట్టుకున్నాడు. మొన్న నేను వచ్చినప్పుడు మీరు అద్దెకి రాగానే మా అబ్బాయి సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతారని చెప్పారుగా. నిజమేనయ్యా, వాడికి లీవ్ దొరకలేదు. 3 నెలల దాకా రావడానికి కుదరదు మమ్మీ, ఆ తర్వాత వస్తానని ఇంతకు ముందే ఫోన్ చేశాడు. ఓ పని చేద్దాం, 2 రూములకి కలిపి 1000 రూపాయలు అనుకున్నాం కదా. ఆ రూమ్ ఖాళీ అయిన దాకా 500 ఇవ్వండి. ఎంచక్కా ఈ సామాన్లన్నీ మీరే వాడుకోండి. ఏంటండి అంతవరకు మేమిద్దరం ఒకే గదిలో ఎలా పడుకుంటాం? ఇది మరీ బాగుంది అమ్మాయి. మొగుడు పెళ్ళాలి ఒక గదిలో కాకపోతే 10 గదుల్లోనే పడుకుంటారు. దానికి అదే మావిడికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందండి. నిద్రలో అది గిరగిరా దొలుతూ గోను గుద్దేసుకుంటుంటుంది. ఇదిగో మీరు దొల్లుతారో పొల్లుతారో నాకు అనవసరం. ఉన్నది ఇది, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే దయచేయండి. కష్టమండి. ఏమండోయ్, ఇల్లు అద్దుకుందండి? లేదండి, మేము అడ్వాన్స్ ఇస్తాం. మేము దిగిపోయామండి. అలా అన్నా బాగుంది. సామాన్లన్నీ బయటే ఉంచుకున్నారు, లోపల పెట్టుకోండి. అలాగేనండి. ఏంటిది కోతల కోసం నన్ను కమిట్ చేయించి ఆఖరికి ఇలా ప్లాన్ చేశారా? ప్లాన్ చేయడం ఏంటండి, ఇది ఏదో నేచురల్ గా జరిగిపోయింది అంతే. నేచురల్ గా జరిగిందో మీరు నేర్పుగా చేశారో నాకు తెలీదు. నేను ఇంట్లో చచ్చినా ఉంటాను. నాకు తెలుసండి మీరుండ్రని. ఒక పరాయి మగారితో కలిసి ఉండడానికి ఏ ఆడదానికైనా భయం. ఎంత భయమో. నాకేం భయం లేదు, నేనేం మామూలు ఆడదాన్ని కాదు. అయితే ఉండండి. ఉంటాను. నాకు కావాల్సింది కూడా అదే. రండి, వేడి వేడిగా కాఫీ తాగితే మీ వేడి కూడా కొంచెం చల్లారుతుంది. పోయండి. మీరే పోసుకుని తాగుతుండండి. ఈ లోపు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్. ఇదిగో, మనం కలిసి ఉంటున్నామని ఆఫీస్ లో ఎవరికి తెలియకూడదు. మా బంధువులు వస్తే మీరు, మీ బంధువులు వస్తే నేను రూమ్ లో ఉండకూడదు. ఓకే? ఎవరు రాకపోతే షట్ అప్. అయితే ఓకే. అబ్బాయి గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు. ఈ పాట మీకు నచ్చదా? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సిచ్యువేషన్ లో నాకు నచ్చదు. ఆగిపోయింది. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. ఇంట్లోకి రాగానే ముగ్గులు పెట్టేస్తారు అంటే మీరు ఇల్లు చాలా నీట్ గా ఉంచుతారు. అందుకే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలు అని. ఈ లైన్ లో ఉన్న చోటు మీది, మిగతాదంతా నాది. ఏంటి
ఈ 6 అడుగుల ప్లేస్ నాదా, మిగతా అంతా మీదా. ఇది అన్యాయం. ఆ రోజు క్యాంటీన్ లో 6 అడుగులు చాలన్నారుగా. ఓ అదా, ఫ్లోలో 190 అంట. ఆగండి. అయ్ బాబోయ్, ఏంటి రాత్రిపూట ఈ గీత దాటి వచ్చారో వస్తే ఏం చేస్తారు? కాళ్ళు కట్ చేస్తా. ఆడదాన్ని మళ్ళీ తీగ అంటారు, ఇది కరెంట్ తీగలా ఉందా? ఏమీ అక్కర్లేదు. మీకు పైసా కూడా ఇవ్వకుండానే మీరు చెప్పిన ఆ ముంబై సంబంధం మాకు ఓకే అయిపోయింది. ఏమిటి, మా ప్రమేయం లేకుండానే? ఎలా? ఇలా ఏంటి మావయ్య? ఏం లేదమ్మా, మీ బావ కోసం బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాడు ఈయన. ఏంటి, నేనుండగా మా బావకి మరో సంబంధం తీసుకొస్తావా? నిన్ను ఆగవే ఆగు. అతను తెచ్చింది ఈ అమ్మాయి ఫోటో. నా ఫోటో? ఇదిగో, నా మేనకోడలి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందో నువ్వు కనుక నిజం చెప్పకపోతే ఇప్పుడే నేను చంపేస్తా. అయ్యా నన్ను క్షమించండి. ఫోటో స్టూడియోలో అందంగా కనిపిస్తే 4 డబ్బులు సంపాదించుతని బుద్ధి కట్టిదని ఈ వెధవ పని చేశానయ్యా. అసలు ఈ అమ్మాయి మీ మేనకోళ్ళని నాకు ఇంతవరకు తెలియదు. అయ్యా నన్ను క్షమించండి, మీకు దండం పెడతా, నేను వెళ్ళిపోతున్నానయ్యా. చూసావా నందిని, వాడికి తెలియక తెచ్చినా మీ ఇద్దరికి ముడి పెట్టాలనే వచ్చాడు. మీ ఇద్దరికి ఆ దేవుడే రాసి పెట్టాడే. ఆకలి దంచేస్తోందండి. అర్రే, ముద్ద పప్పు, కొత్త ఆవకాయ, ఈ 2 అంటే నేను పడి చచ్చిపోతానండి. అదేదో బయటికెళ్ళి చావండి. అరే, ఏదో సరదాగా అంటే నిజంగా చచ్చిపోమంటున్నారే. సరే, మీ మాట నేను ఎందుకు కాదన్నది. తిన్నాక చచ్చిపోతాను, ముందు అన్నం పెట్టండి. లేవండి. ఒక్కరే ఎలా తింటారండి? తినడానికి 5 వేళ్లు తోడున్నాయి. సరే, ఈ ఒక్క రోజుకి 2 ముద్దలు పెట్టండి. రేపటి నుంచి నా ప్లాన్ లోనే ఉంటాను. 2 మెతుకులు కూడా పెట్టను. అర్థమైంది. గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. బయటికి వెళ్తున్నాను. జెలోసిల్ టాబ్లెట్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఎందుకు? ఒక్కరే తింటున్నారు కదా, అరుగుతుందో లేదోనని. ఏమక్కర్లేదు, బ్రహ్మాండంగా అరుగుతుంది. అవునులేండి, మనుషులకైతే డైజెషన్ ప్రాబ్లం.